ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. అమ్మగారున్నారా బాబు? అమ్మా, ఈ ఆళ్ళ నుంచి పాఠం చెప్పడానికి మిమ్మల్ని హార్మోని పెట్టి అట్టుకుని 6ంటికే రమ్మన్నారమ్మా. సరే ఉండు బాబు, హార్మోన్ పెట్టి తీసుకుని వస్తాను. మనసాయరా కృష్ణ మనసాయరా, ఆనందన వనమున వేణుగానమున మనసాయరా కృష్ణ. ఎలాగైనా కరుణం చూడాలరా. పట్టణంలో పుట్టుంటే టెలిఫోన్లోనైనా మాట్లాడుండొచ్చు. పల్లెటూరులో పుట్టేడు సంగతిరా. పోనీ ఒక 400 సంవత్సరాల ముందు పుట్టున్నా ఏదో ఒక హంసను రాయబారం పంపించుండొచ్చు. పోనీ మన కూతురు రాయబారం పంపిద్దామా? నువ్వే కదరా. ఏరా అబ్బాయి, ఎప్పుడు నీ ముఖం అద్దులో చూసుకున్నా? ఒకసారి వెళ్ళి అద్దులో చూసుకో, అప్పుడు నాకు అన్నలాగా ఉంటావు. ఒరే బాబాయ్, నోరు దారుకు. అప్పండ్రా, నాకు ఐడియా వచ్చింది. అమ్మా, బండి వచ్చింది, పాఠానికి బయలుదేరవా? వెళతాన్రా, నీకు అన్నం వడ్డించి వెళదామని. తొందరగా పెట్టేస్తే నువ్వు అక్కడ త్వరగా వెళ్ళొచ్చు. ఈ ఉత్తరం. ఉత్తరం ఏమిట్రా? ఉత్తరం అదేనమ్మా, ఉత్తరం దక్షిణం ఎటువైపు అని చూస్తున్నానమ్మా. ఉత్తరం అయితే కదమ్మా? అది ఉత్తరమే. నువ్వురా వడ్డిస్తాను. త్వరగా. నీతో అన్ని అర్జెంటేరా. కాళ్ళు కొడు. కాలేజీలోను హాస్టల్లోనూ సీట్లు దొరకడం కష్టంగా ఉందట. ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తాను. రేపే ప్రయాణం. కోటయ్య, వెళ్ళొస్తానండి. కొంచెం ఉండండి. మీతో మేరీ ఏదో మాట్లాడాలట. మేరీ, ఏమిటమ్మా ఇది? అమ్మా, కరుణకి 2-3 రోజుల్లో కాలేజీ తెరుస్తారు. అంచేత రేపే పట్నం బయలుదేరుతుంది. తీసుకోండి. మరోలా అనుకోకండి, ఇది జీతం కాదు, మేము మీకు చేస్తున్న చిన్న సత్కారం. దాని గురించి కాదండి. సంగీత విద్వాంసులు ఇళ్లలో పుట్టిన పిల్లలు కూడా కొందరు సరిగ్గా సరిగమా అనలేరు. కరుణ ఎంత అద్భుతంగా పాడుతుందంటే అది పూర్వజన్మ సుకృతం అయి ఉండాలి. కాళిదాసు నాలుక మీద కాళికాదేవి ఓంకారం రాసిందంటారు. ఈ కరుణ నాలుక మీద ఏ దేవత ఏ బీజాక్షరం రాసిందో తను స్వరం విప్పితే నా కళ్ళకి అపర సరస్వతీదేవిలా కనిపిస్తుంది. అలాంటి పిల్ల పాఠం సగంలో ఆగిపోతుందంటే నేను చాలా బాధపడుతున్నానండి. పాఠం మధ్యలో ఆపేస్తారనుకుంటే అసలు మొదలు పెట్టుండేదాన్నే కాదు. పాపం, పాఠం సగంలో ఆపేస్తున్నందుకు కరుణకు కూడా బాధగానే ఉందండి. ఇంతకు ముందెప్పుడు చదువు అనేది అదే మహత్యం. మీ దగ్గర శిష్యకం చేస్తున్న దగ్గర నుంచి సంగీతం అంటోంది. మీ పాటలో అంత మహత్యం ఏముందో మరి? పాటలో ఏముందో పాడే వాళ్ళకే తెలుస్తుంది. ఏమ్మా, మీ పంతులమ్మ గారిని హార్మోని పెట్టి వదలలేకపోతున్నావా?
ఏమైందమ్మ గారు? ఏం లేదు కోటయ్య, నువ్వు పోనీ. దా, దా. అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే పగలు రేయి ఒరిసి మెరిసే సంధ్యారాగంలో ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే వీచే గాలి నాలో జాలి తెలిపేనా నీకు మనసు మనసు మనువైపోయే గురుతేనా నీకు గడియే యుగమై బతుకే సగమై గడిచే నిన్నాళ్ళు వలపే వగపై తానే వరదై కురిసే కన్నీళ్ళు. ఎందుకు పరిగెడుతున్నావు? ఏం లేదన్నయ్య, నేను చూసి. అలాగా, కూర్చో. రఘు, మనసు బాగోలేక వంట చేయలేదు. ఈ పళ్ళు తిని పడుకో. డేవిడ్ గారింట్లో ప్రైవేట్ కూడా ఆగిపోయింది. రేపొద్దు నా పిల్ల విశాఖపట్నం కాలేజీలో చేరాలట. అందుకని పాఠం మధ్యస్థంగా ఆపేశారు. వచ్చావు? మా అన్నయ్య చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఉన్న టైం చాలా తక్కువ. ఆ
కాస్త అన్నయ్య గురించి అమ్మమ్మ గురించి మాట్లాడి వేస్ట్ చేయను. రఘు, రేపు నన్ను కాలేజీకి పంపించేస్తున్నారు తెలుసా? ఏంటి మాట్లాడావు? నిన్నే. నేను ఊరు వెళ్లకుండా ఉండే ఉపాయం ఆలోచించావా? ఉపాయం ఆలోచించాను. ఉల్లిపాయ తెచ్చాను. ఉల్లిపాయ? దీన్ని చంకలో పెట్టుకుంటే తక్కువ జ్వరం వస్తుంది. అప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళలేవు. నిజం? ఒట్టు. రఘు, నిన్ను చూడందే నేను ఉండలేను. ఇందులో ఏమి హాస్యాలాడకు. నిజంగా నీకు జ్వరం వచ్చేస్తుందా? జ్వరం వస్తుందని చెప్పాగా. చేతులెత్తు త్వరగా. అవును, నీకెందుకు జ్వరం? నీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటినా? రఘు, వచ్చేసింది, జ్వరం వచ్చేసింది. వెరీ గుడ్. ఇక నువ్వు ఊరెళ్ళే సమస్య లేదు. ఒకవేళ వెళ్ళినా నిన్ను చూడకుండా అక్కడ ఎలా ఉండగలను? ఒకవేళ వెళ్ళినా నిన్ను చూడకుండా ఇక్కడ నేను ఎలా ఉండగలను? అప్పుడు హాస్టల్కి వచ్చి నేను ఎత్తుకొచ్చేస్తాను. రఘు, అవును కన్నా, మన ఇద్దరం భార్యాభర్తల్లా ఈ ఊళ్ళో అడుగు పెడదాం. రఘు, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం కరుణ. నిజంటే ఏమిటమ్మా, రేపు ప్రయాణం పెట్టుకుని నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? గాలి కోసమని. గాలి కోసమని రోగం కొని తెచ్చుకోకు. అవును, ఎప్పుడు నేను ఏమిటి మేడమే తిరుగుతున్నావు? అదే ఒకటే ఉక్కపోతగా గుబులుగా ఉంటేను. గుబులు ఇంట్లోనా ఒంట్లోనా? నీ మొహం చూస్తుంటే ఒంట్లోనేలా ఉంది. వదిలిపెట్టి వెళ్ళాలంటే బెంగగా ఉందా? అవునదనా, అన్నేని నిన్ను వదిలి వెళ్ళాలంటే. నీరు లేని బెంగ ఈ ఏడాదే పుట్టుకొచ్చిందేమో. ఏం చేస్తాం, వెళ్ళడం ఉండడం మన చేతుల్లో ఉందా? ఎలా రాసి పెట్టుంటే అలా తప్పదు. నువ్వెక్కడున్నా నీ మంచేట్లు మేము చూసుకుంటాంలే. వదినా, నేనిప్పుడు చదువుకుని ఏం చేయాలి? ఎవరినొకరిని కట్టుకుని వండి పెట్టవేగా. అనవసరంగా కాలేజీకి డబ్బులెందుకు తలేయడం అంటావా? నిజమేనమ్మా, నేను ఇంటికి వాళ్ళు అవడానికి ఏ కాలేజీలో చదివాను? దెబ్బ తగలగాని అమ్మాని కేకేశావే. వాడితో తిరగడానికి ముందు ఎవరిని కేకేసి సలహా అడిగావే? చెవులారా వినలేని ఘోరాన్ని కళ్ళారా చూసేలా చేశావు కదే. ఎంత ధైర్యం నీకు! ఆయన కంటపడితే నీతో పాటు నన్ను చంపి పోగలేడతారు. బ్రతుకే ముఖ్యం అనుకుంటే అతన్ని కలుసుకోకుండా ఉండొచ్చు, కానీ నాకు రఘు ప్రాణం. అతన్నే పెళ్లి చేసుకుంటాను. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? లంగా ఓణి వేసుకున్నా నువ్వింకా పసిపిల్లవే. దేవుడి ముఖం చూసి చెప్తున్నాను, నా మాట నమ్ము. మీ అన్నయ్య నిప్పు. ఆయన మాట నీ మాట పోటీ పడితే మాడి మసైపోయేది నువ్వే. చూడు, నీ మంచిగా చెప్తున్నాను, వెళ్ళి పడుకో. రేపు నువ్వు కాలేజీకి వెళుతున్నావు. కోటయ్య, అమ్మా, అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు? పడవలు ఊరికి వెళ్ళారమ్మా, ఇప్పుడే వచ్చేస్తారు.
వాడు అక్కడ ఉంటాడు. ఏంట్రా బాబాయ్? రఘు, కరుణ ఎత్తుల బండి మీద అర్చన ఇవ్వకుండా నిజంగానా? అవునరా, కాలంతో వచ్చి చూడు బయట. దాదా నమస్కారం అండి. అమ్మా నమస్కారం. నమస్కారం. ఏమిటో బాజా భజంత్రీలు హడావుడి ఊరేగింప? ఊరేగింపు కాదండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం. అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే ఆ? వద్దండి, ఇక్కడే మాట్లాడండి. నువ్వు చెప్పరా బాబాయ్? నువ్వు చెప్పరా? చెప్పారా అబ్బాయి? చెప్పేనా? అదండి, అది ఎవరు అది అలవాటైన పని అయితే ఫటాఫట్ ధనాధన్ తేలిపోయేది. కానీ ఇది మాకు అలవాటు లేని పని కదరా. అసలు ఈ విషయం పెద్దోళ్ళ ద్వారా మాట్లాడిద్దాం అనుకున్నామండి. పెద్దోళ్ళు మరి చిన్నది కదండి, అయినా మన అవసరం తొందర వాళ్ళకే ఉంటుందండి. తొందర ఏమిటది? తొందరపడకండి మావయ్య గారు. మనం పెద్ద మనుషులు, సమస్యల్ని శాంతంగా పరిష్కరించుకోవాలి. మనం కూడా చిన్నపిల్లలాగా తొందరపడడం మంచిది కాదు. నువ్వు చెప్పారా బాబాయ్? నేనా? చూడండి, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇక అబ్బాయి గురించి అంటారా? మావాడని చెప్పుకోవడం కాదు కానీ ఈ చుట్టుప్రక్కల 6 జిల్లాలకి ఛాలెంజ్ మంచివాడు మావాడు. ఎస్ సార్, నోట్లో ఊరిపెట్టే డోకుంటారు తప్ప కొరకడు. ఉభయలు ఇష్టపడ్డారు కనుక పెద్దలుగా మనం తలాస్తూ ఉండడం మంచిది. ఇక కట్న కానుకల విషయం అంటారా, అది మీ ఇష్టం. డేవిడ్ గారు, మా రఘుకి మీ చెల్లె కరుణానిచ్చి పెళ్లి ఎంత ధైర్యమే నీకు? ఆ కుర్ర కుంకల్ని మంటికి రప్పిస్తావా? నిన్నేం చేసిన పాపలేదే. నన్ను చూస్తేనే సింహాన్ని చూసిన లేడి పిల్లల్లా పరిగెత్తే ఆ కుర్ర కుంకలు నా ఇంటికొచ్చి నా ఎదుట నిలబడి నా చెల్లెలు అడుగుతారా? ఇదంతా నువ్వు తెలుసుకోదు. పాపిష్టిదానా, 10 మందిలో నా పొరుగు ప్రతిష్టల్ని బజారుకి ఎక్కిస్తావా? నీకు నడక నేర్పానే, నువ్వు మోజుపడ్డావని ఆటాపాటా నేర్పించాను. నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశానే, దానికి ప్రతిఫలంగా నువ్వు చేసిన ఘనకార్యమిదా? ఆ అలగా జనం ముందు నన్ను తలెత్తుకోలేకుండా చేస్తావా? అసలు వాడికి నీకున్న సంబంధం ఏమిటి? ఆఫ్టర్ ఆల్ వాడి తాహత ఏమిటి, మన తాహత ఏమిటి? వాడెవడే, మనమెవరు? చెప్పవే. ఇక మీద వాడిని ఎప్పుడైనా కలుస్తావా? వాడితో మాట్లాడతావా? చెప్పవే. చెప్పవే.
చెప్పలే, చెప్పు. చెప్పలే, నేనెంత కించుకున్నా బెల్లం కుట్టిన రాయిలా సమాధానం చెప్పు. ఆగండి. అసలు తప్పంతా మీది. ఆదిలోనే అమ్మాయిని అదుపులో పెట్టుంటే ఈవేళ ఈ ఇంట్లో ఇన్ని కన్నీళ్లు ఖర్చు ఉండేవే కావు. జమా ఖర్చుల గురించి మాట్లాడడానికి ఇదే సమయం. ఈ రోజు నుంచి కరుణ గడప దాటి కాలు బయట పెట్టిందో నీ కాళ్ళు నరికేస్తాను. ఒడ్డును బాదినట్టు బాదిన పులక్కండా పలక్కండా నల్లరాయిలా ఉండిపోయావు. అసలు ఏమిటి ఉద్దేశం? దెబ్బలు తగిలేటప్పుడు అమ్మని తలుచుకుంటే ఏడుపు వచ్చేది, కానీ నేను నా రఘుని తలుచుకున్నాను. ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ దరిద్రుడిని మర్చిపోమని ఇన్ని దెబ్బలు కొట్టింది. నువ్వు ఇంకా ఇలాగే వాగుతూ ఉంటే మీ అన్నయ్య మిమ్మల్ని ఇద్దరిని చంపి సముద్రంలో పారేస్తారు. చంపని వదిన, కాల్చి మసి చేసి సముద్రంలో కలిపేయని. అప్పుడు ఆ హద్దు లేని సముద్రమే మాకిల్లు అవుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునొదినా, పిచ్చిదాన్ని, ప్రేమ పిచ్చిదాన్ని. మీరు పెద్దవాళ్ల చేతుల్లో పావులు. నీ పెళ్లికి ముందు నీ మెళ్ళో ఎన్ని కాసులు బంగారం ఉందా అని మా నాన్న చూశాడు. మాకెంత ఐశ్వర్యం ఉందా అని మీ నాన్న చూశాడు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. ఊరుకున్నావే వదినా. నీ వాటా దెబ్బలు నువ్వు కొట్టు. కొట్టినా కోసేసినా సరే రఘు రఘు అంటూనే చేస్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.